హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణాస్ తెలుగు హోమ్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ డిష్ అనేది ఏదైనా సైడ్గా చిన్నగా వేసుకోవడానికి బాగుంటుంది. సో బాణల్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇవి దోరగా వేయించేశాక దాంట్లోకి మనము సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై అనేది మంచిగా ఫ్రై చేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. సో నచ్చని వాళ్ళైనా చేదుగా ఉండకుండా చేసుకోవచ్చండి. ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. కాకరకాయ అంటే చాలా చేదుగా ఉంటుందని తినడం మానేస్తారు. సో ఈ విధంగా ట్రై చేయండి, చేదు లేకుండా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగాక దీంట్లోకి చిన్నగా ఒక 1/2 స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో కచ్చపచ్చగా చేసినటువంటి వెల్లుల్లి కూడా వేయాలండి. వెల్లుల్లి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగాక మనం కాకరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇవన్నీ కట్ చేసుకొని మనం ఉప్పు కారం వేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మొదటగా ఫ్రై చేసుకున్నాక చూడండి మొత్తము వేగిపోయింది కదా. అది వేగిపోయాక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్ కోసం. సో ఇలా సింపుల్గా ఈజీగా ఒక 5 మినిట్స్లోనే మన కాకరకాయ కర్రీ అనేది, కాకరకాయ ఫ్రై అనేది అయిపోతుందండి. చూడండి ఇప్పుడు నేను కారం వేసాను కదా. కారం వేసాక కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తంగా లాస్ట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కలిపేసాక ఒక 1 మినిట్ పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటుంటే సరిపోతుందండి. ఎంతో ఇష్టంగా ఉండేటువంటి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయింది.